ఈరోజు మన జీవితాల్లో కష్టాలు మనల్ని దూరం చేస్తున్నాయా? బాధ్యతలు దూరం చేస్తున్నాయా? బిజీ అనేటువంటి ఒక మాట నీ జీవితాన్ని దేవునికి దూరం చేస్తుందా? మంచి కార్యం ఏంటి తెలుసా? దేవునికి దగ్గర కావడం. బైబిల్లో మనం చూస్తే 14వ అధ్యాయం మార్కు సువార్త 3వ వచనం. ఆయన బేతనీయలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తర బుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తర బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. అయితే కొందరు కోపపడి, ఈ అత్తరు ఈలాగు నష్టపరచనేలా, ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బీదలకు ఇయ్యవచ్చునని చెప్పి ఆమెను గూర్చి సనుగుకొనిరి. బైబిల్లో గమనిస్తే సీమోన్ ఇంటిలోనికి ఏం వెళ్ళింది, అది మొదటిది. రెండవదిగా బైబిలే చెప్తుంది, ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి, ఏం తీసుకొని వచ్చిందంట? పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాయిస్తున్నాడు తెలుసా? అత్తరు బుడ్డి తీసుకొని వచ్చిందని రాయించలా. నెంబర్ 1, మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి. 3, మరొకసారి మిక్కిలి విలువ కలిగింది, రెండవదిగా అచ్చ జటామాంసి, మూడవదిగా అత్తరు బుడ్డి. ఒకవేళ మనమే రాసేటప్పుడు ఏం రాసాం తెలుసా? యేసుప్రభు దగ్గరికి ఒక ఆమె సెంటు తీసుకొచ్చింది, సింపుల్ అయిపోయి. అంతకంటే ఎక్కువ రాయం, ఎందుకు? మనకు తొందర ఎక్కువ. కానీ పరిశుద్ధాత్మదేవుడు అక్కడ రాస్తుంటున్నాడు, మిక్కిలి విలువ కలిగింది తీసుకొని వచ్చిందంట. ఎంతంట? 5వ వచనంలో ఉంటుంది, 300 దేనారములు, ఇంచుమించు ఎంత? 100. దీన్ని మిక్కిలి విలువ 160 రూపాయలు. అర్ధ కిలో చికెన్, అంతే కదా మన భాష. అర్ధ కిలో చికెన్ రేట్ 160 రూపాయలు తీసుకొని వచ్చి బైబిల్ దానికి పెట్టిన పేరు మిక్కిలి విలువగల. 160 రూపాయలు ఏంటి? ఇప్పుడు 160 రూపాయలు కాదు, 2025 సంవత్సరాల కిందట 160 రూపాయలు. 2025 సంవత్సరాల కిందట 160 రూపాయలు. మా తాత రిటైర్ అయిన తర్వాత, మా తాతతో నేను చాలా క్లోజ్గా ఉండే, మంచి కథలు చెప్పేవాడండి, ఎక్సలెంట్ స్టోరీ టెల్లర్ మా తాత. మా అమ్మ వాళ్ళ నాన్న, ఎందుకంటే తాత అంటే వేరే ప్రాంతాల్లో నాన్న వాళ్ళ నాన్న తాత అంటారు, అమ్మ వాళ్ళ నాన్న తాత అంటారు. అందుకోసమే తాత అంటే మా అమ్మ వాళ్ళ నాన్న జోసఫ్ అని సిఎస్ఐ స్కూల్లో క్రాఫ్ట్ టీచర్ ఆయన. సో ఎక్సలెంట్గా కథలు చెప్తాడు. ఒకరోజు ఆయన వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పినటువంటిది ఏంటి తెలుసా? ఆయన రిటైర్ అయిన టైంకి ఆయన జీతం 30 రూపాయలంట. అప్పుడు పక్కన కూర్చొని నేను ఒక మాట అడిగా, అలాగైతే 30 రూపాయలు అయితే కేజీ చికెన్ ఎంత అప్పుడు అని అడిగా. జీతమే 30 రూపాయలు కదా, కేజీ చికెన్ ఎంత అప్పుడు? రూపాయే. ఎప్పుడు? 1970లో మా తాత రిటైర్ అయ్యాడు, 71 రిటైర్ అయితే 1971లో 1 రూపాయికి కేజీ చికెన్ వచ్చేదంట. ఇంకా తక్కువే. ఇంకా ఏదో పేరు చెప్పాడు, అది మర్చిపోయాను. ఆ దినాల్లో ఏదో అనాలో ఏదో అంటారు. సో దాంట్లో చెప్పాడు, ఎన్ని అనాలో చెప్పాడు నాకు. అంటే అంత తక్కువ. నేను అనేటువంటిది, మా తాత 1970లోనే 30 రూపాయలు జీతం ఉంటే 2025 సంవత్సరాల కిందట యేసు ప్రభుకు 160 రూపాయలు ఇచ్చింది. అంటే నాకు అనిపిస్తుంది ఇప్పుడు లక్షలతో సమానం. అందుకే బైబిల్ అంటుంది మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి. ఎందుకు విలువ కలిగిందంటే అది అచ్చ జటామాంసి అనేటువంటిది ఏంటంటే భారతదేశం కానీ లేకపోతే ఇక ఈ దుబాయ్లో కానీ, పాకిస్తాన్ దుబాయ్ ఈ ఏరియాలో కానీ ఉండేటువంటి ఒక చెట్టు నుంచి వచ్చేటువంటి సెంట్. అది చాలా రేర్గా దొరుకుతుంది, చాలా కాస్ట్లీ. అందుకే బైబిల్లో రాయబడింది మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి. దాన్ని అంత తీసుకొని రాలా, ఖరీదు కదా, అంత తీసుకొని వచ్చి ప్రభా పూసుకో సాల్లే అని అంత పోయిలా, అత్తరు బుడ్డిలో తీసుకొని వచ్చింది. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, షీ కేమ్ విత్ ఆల్బాస్టర్ జార్తో వచ్చింది. ఆమె సెంటు బాటిల్ చూసారా, చిన్న అత్తరు బాటిల్ అంత ఉంటాయి. అది పూసుకున్నా అంటే ఆటి వరకు సెంటు వాసన వస్తుంది. అంతే బాటిల్, దాంట్లో అంత పూసుకుంటే చాలు, ఆటి వరకు వాసన వస్తుంది. కానీ యేసు ప్రభుకు మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి బుడ్డి తీసుకొని వచ్చింది. షీ కేమ్ విత్ ఎ జార్. అందుకే 2026 సంవత్సరాల క్రిందట 160 రూపాయలు. ఎందుకు ఇంత చెప్తున్నానంటే ఈమె యేసు ప్రభుకి ఇచ్చిన విలువ ఎంత తెలుసా? చాలామంది ఏమని చెప్తారంటే 1 సంవత్సరపు సంపాదన 160 రూపాయలంట.
ఒక సంవత్సరం అంతా సంపాదిస్తే ఆ దినాల్లో 160 రూపాయలు రావడం చాలా గగనం. ఒక సంవత్సర సంపాదన తీసుకొని వచ్చింది యేసు ప్రభు దగ్గరికి. ఎందుకు అడుగుదాం, ఎందుకు మరియా, ఎందుకు తీసుకొని వచ్చాను? వాట్ మేడ్ యూ టు బ్రింగ్ ఇట్ టు జీసస్? అంత ఖరీదైంది యేసు ప్రభుకి ఎందుకు తీసుకొని వచ్చావు? అందుకే అక్కడ ఉన్నటువంటి శిష్యులు ఏమంటారు తెలుసా? దాన్ని పగలగొట్టి యేసు ప్రభుకు పూస్తే ఏమంటారని తెలుసా? ఈ నష్టం ఎందుకు? ఏం బుద్ధి ఉందా నీకు? 160 రూపాయలు తీసుకొచ్చి పగలగొట్టి యేసు ప్రభు తలపైన పోసేసాను. దేవుని బిడ్డలారా, ఆమె జీవితంలో ఆమె ఏమనుకున్నదంటే, నా జీవితంలో అన్నిటికంటే నా దేవుడు ప్రాధాన్యత కలిగిన వ్యక్తి. అందుకే నేను నా దేవునికి ఏమిస్తాను తెలుసా? నా తమ్ముణ్ణి కుళ్ళిపోయిన శరీరం నుంచి సజీవుడిగా చేశాడు, ఆయనకు నేను ఏమిచ్చినా తక్కువే. అందుకేమనుకుంది, 1 సంవత్సర సంపాదన అయినటువంటి 160 రూపాయలు తీసుకొని వచ్చి దాంతో మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి కొని యేసు ప్రభు తల మీద పోస్తాను నేను. అంటే ఈమె చెప్పేటువంటిది ఏంటి తెలుసా? యేసు ప్రభు నా జీవితంలో నెంబర్ 1. నాకంటే, నా సహోదరుని కంటే, నా చెల్లెల కంటే, లేకపోతే నా బంధువుల కంటే, నా ఇంటి కంటే, అన్నిటికంటే యేసు ప్రభు నెంబర్ 1. ఆయన ప్రథముడు, ఆయన ప్రాముఖ్యుడు, ఆయనే ముఖ్యమైనటువంటి వ్యక్తి నా జీవితంలో. అందుకే ఆయన దగ్గరకు వచ్చేటప్పుడు నేను ఒట్టి చేతులతో రాను. ఐ విల్ కమ్ విత్ అ కాస్ట్లీ థింగ్. దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు, దేవుని బిడ్డలారా, నీవు దేవునికి ఇస్తావు చూసావా? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఓన్లీ మనీ. డబ్బే కాదు, డబ్బు కూడా అందులో ఉంటుందండి. నువ్వు దేవుని నిజంగా అన్నిటికంటే శ్రేష్టమైన వ్యక్తిగా భావిస్తే యూ విల్ గివ్ ద బెస్ట్ టు ద లార్డ్. డాక్టరు దగ్గరికి వెళ్ళామనుకుందాం. వెళితే డాక్టరు ఏం జబ్బు అని అడుగుతాం. జబ్బు చెప్పిన తర్వాత డాక్టర్ ఏమంటాడంటే, ఇదిగో ఈ టెస్ట్ రాస్తాను. వెంటనే మనం అడుగుతామా, ఈ టెస్ట్ ఎంత అవుతుంది, ఈ టెస్ట్ ఎంత అవుతుంది, ఈ టెస్ట్ ఎంత, ఎందుకు రాసినావు, ఇది కొంచెం తగ్గించవచ్చు కదా, ఇదే టెస్ట్ ఎందుకు రాయాలి, కొంచెం తగ్గించు. నోరు మూసుకొని వెళ్ళిపోయి టెస్ట్ చేసుకొని వచ్చి ఇస్తాం. ఎందుకు తెలుసా? అక్కడ తేడా రాకూడదు. ఒకనొక సందర్భంలో ఒక డాక్టర్ నాకు ఫోన్ చేశాడు. ఎందుకు ఫోన్ చేశాడంటే, ఆయన నాకు ఫోన్ చేసి చెప్పినటువంటి మాట జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, పలానా వ్యక్తి మీకు తెలుసు కదా అన్నాడు. అవును తెలుసు అన్నాడు. కొంచెం నువ్వు ఫోన్ చేసి మాట్లాడు అన్నాడు. ఎందుకు, దేని విషయం మాట్లాడాలి అన్నాను నేను. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఆ వ్యక్తి నా దగ్గరకు వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఏమనుకుంటాడంటే, నాకంటే చాలా తెలివిపరుడు అనుకుంటాడు, కానీ నా వయసులో సగం ఉండదు, నా వయసులో సగం కూడా ఉండదు, నా చదువులో సగం కూడా ఉండదు, కానీ నన్ను 1,00,000 ప్రశ్నలు వేసి ఇదెందుకు అని 15 నిమిషాలు కూర్చి అడుగుతాడు. ఒకసారి చెప్పు సుధీర్, డాక్టర్లతో పెట్టుకోవద్దని చెప్పు అన్నాడు. నేను అడిగాను, ఎందుకు ఆ మాట అంటున్నారంటే, ఆ అమ్మాయికి మాటలతో సతాయించడం తెలుసు, నేను టెస్టులతో సతాయిస్తా. ఎందుకంటే నేను పలానా టెస్ట్ రాసి ఇది ఖచ్చితంగా చేయాలి, చేయకపోతే ప్రమాదం అంటే ఖచ్చితంగా చేస్తుంది, అది అసలు అవసరంలా. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేనైతే ఒక క్రిస్టియన్గా అర్థం చేసుకుంటా. అన్యుల దగ్గరికి పోతే అలా అర్థం చేసుకోరు, సతాయిస్తారు. అందుకే డాక్టర్ దగ్గర ఏం చెబితే అది చేస్తాం మనం. కానీ దేవుని దగ్గరకు వస్తుండగానే, దేవా నా జీవితంలో ఈరోజు బ్రతికానంటే ఈ పీల్చుకునే ఆక్సిజన్ నువ్వు ఇచ్చావు, ఈ శరీరాన్ని నువ్వు ఇచ్చావు, ఈ యొక్క జీవితాన్ని నువ్వు ఇచ్చావు, తల్లి గర్భంలో డిజైన్ చేసింది, డెవలప్ చేసింది నువ్వే, అన్నీ తెలుసు. కానీ దేవుని దగ్గరకు వస్తుంది కానీ ఎందుకో బిగబట్టేస్తాం కదా. మంచి కార్యం ఏంటి తెలుసా? ది బెస్ట్ షీ కుడ్ గివ్ టు ద లార్డ్. శ్రేష్టమైంది దేవునికి ఇచ్చిందండి ఆమె. నీ జీవితంలో మంచిదేంటి తెలుసా? శ్రేష్టమైన సమయాన్ని దేవునికి ఇవ్వు, శ్రేష్టమైన కానుకను దేవునికి ఇవ్వు, శ్రేష్టమైనటువంటివి దేవుని దగ్గర నువ్వు ఉంచేటువంటి వ్యక్తిగా ఉండాలి. దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు కొంతమంది, మీ బైబిల్స్ నేను ఎప్పుడు చూడలేదు, కొంతమంది బైబిల్స్ చూస్తే బాధేస్తుంది. ఎందుకంటే వాళ్ళ తాతకాలం బైబిల్ పట్టుకుంటారు, డ్రెస్ ఏమో లేటెస్ట్ డ్రెస్ ఉంటుంది, బైబిల్ ఎంత పాతది ఉంటుంది అంటే అంత పాతది ఉంటుంది. వాళ్ళ జీవితంలో ఏంటంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్. అంటే కొనడానికి బరువు, బైబిల్ కొనడానికి బరువు, కానీ డ్రెస్సు మాత్రం చాలా బాగుంటుంది. అంటే నీవు దేవునికి ఇచ్చే విలువ బైబిల్ దగ్గర కనపడుతుంది. దేవుని బిడ్డలారా, అందుకే నేను అంటాను, దేని దగ్గరైనా బేరం చేయండి, దేని దగ్గరైనా బేరం చేసుకోండి, కానీ బైబిల్ దగ్గర బేరం చేయొద్దు. కొంచెం తగ్గించవచ్చు కదా, ఏమి ఇంత రేటు పెట్టారే, వెళ్ళకట్టలేని దైవ గ్రంథం నీ చేతి దగ్గరికి వస్తుంది, దానికి మళ్ళీ బేరం చేయొద్దు. దేవుని బిడ్డలారా, అందుకే షీ వాజ్ నాట్ కాంప్రమైజింగ్ ఎనీవేర్. దేవునికి నేను తీసుకొని వస్తున్నానా, లెట్ మీ గివ్ ద బెస్ట్. మంచి కార్యమని దేవుడు ఎందుకన్నాడంటే, ఆమె జీవితంలో ఆలోచన చేసింది, ఈరోజు నా తమ్ముడు మగ దిక్కు నా ఇంట్లో ఉన్నాడంటే కారణం దేవుడే.
నా తమ్ముడు చచ్చిపోయి సమాధిలో ఇప్పటికి స్కెలిటన్ అయిపోయి ఉండాలి, కానీ బ్రతికాడంటే దేవుడే కారణం. నా ఇంటిలో ఆనందానికి కారణం, చరిత్ర సృష్టించబడ్డానికి కారణం నా దేవుడే కదా. ఇప్పుడు ఈ దేవుని దగ్గరికి ఎలా రావాలి నేను? లెట్ మీ కమ్ విత్ ద బెస్ట్. దేవుడు ఏమంటాడు తెలుసా? మలాకీ గ్రంథం 1వ అధ్యాయము 13, 14. అయ్యో ఎంత ప్రయాసమని చెప్పి ఆ బల్లను తృణీకరించుచున్నారని ఆయన సెలవిచ్చున్నాడు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. మరియు దోచబడిన దానిని, కుంటి దానిని, తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు. ఈలాగున మీరు నైవేద్యములు చేయుచున్నారు, మీ చేత నేను ఇటు దానిని అంగీకరించునా అని యెహోవా అడుగుచున్నాడు. 14వ వచనం. నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్యజనుల నా నామం భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి తన మందలో మగది ఉండగా యెహోవాకు మ్రొక్కుబడి చేసి చెడిపోయిన దాన్ని అర్పించు వంచకుడు. దేవునికి నువ్వు ఏమిస్తున్నావు అనేటువంటిది దేవుడు చూస్తాడండి. ఏమిస్తున్నావు? మంద ఉందంట, మందలో బైబిల్లో వ్రాయబడింది, మొగది ఉంటే దాన్ని ఇవ్వడంట. ఏదో కాలు విరిగింది, లేకపోతే కుంటిది, గుడ్డిది అంటే అమ్మడబోదు, దేనికి పనికిరాదు, అలాంటిది తీసుకొని వచ్చి దేవునికి ఇస్తారంట. నీవు దేవుని ఎంతగా ప్రేమిస్తున్నావు, దేవునికి నీ జీవితంలో ఉండే స్థానం ఏంటిదో దేవుడు చూచి నిన్ను మెచ్చుకుంటాడు. అందుకే ఈమె నా ఎడల మంచి కార్యము చేశాను. షీ హస్ డన్ ద బెస్ట్, షీ హస్ డన్ ద అల్టిమేట్, షీ హస్ డన్ ద నోబుల్ థింగ్. చాలా మంచి కార్యం చేశాడు, చాలా మంచి కార్యం చేసింది ఈమె అని మనల్ని గురించి ప్రభు చెప్పగలడా? ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది, దేవునికి ఇచ్చేటప్పుడు వీ షుడ్ గివ్ ద బెస్ట్ టు ద లార్డ్. దేవుని బిడ్డలారా, 2 years బ్యాక్ నేను ఒక అనౌన్స్మెంట్స్ ఇచ్చాను. ఏంటి అనౌన్స్మెంట్ అంటే, మన పరిచర్యలో మనము బీదలను జ్ఞాపకం చేసుకొని వాళ్ళకు కొంచెం మీకు చేతనైంది, మీరు ఏమి ఇవ్వగలరో ఇవ్వండి అని చెప్పాను. అందులో నేనేమనుకున్నానంటే, డ్రెస్సు మీ దగ్గర ఏదన్నా ఉంటే ఇవ్వండి అని చెప్తే చాలామంది డ్రెస్సులు ఇచ్చారండి, చాలామంది ఇచ్చారు డ్రెస్సులు. ఆ డ్రెస్సులు చాలామందికి మనం పంచాం. ఒకరోజు నేనేమన్నానంటే, ఈ డ్రెస్సులో చిన్నపిల్లలకి సెపరేట్ చేయండి, పెద్దలకు సెపరేట్ చేయండి, గర్ల్స్ యంగ్స్టర్స్ది సెపరేట్ చేయండి, పెద్దలకు స్త్రీలకు సంబంధించి సెపరేట్ చేయండి, మనం ఇచ్చేటప్పుడు అలా ఇచ్చేద్దామని చెప్పాను. సో అప్పుడు ఏమన్నారంటే, మన టీంలో వాళ్ళు కూర్చొని ఇక్కడే ఆ డ్రెస్సును అంతా కూడా అందరు తెచ్చిన బ్యాగులన్నీ ఒక చోట వేసేసి అన్నీ సెపరేట్ చేస్తూ ఉన్నారు. సెపరేట్ చేస్తుంటే నేను కొద్దిసేపు ఏదో ఫోన్ వస్తే బయటికి వెళ్ళి లోపలికి వస్తున్నా కానీ ఏమైంది తెలుసా, కౌంట్ చేసేటువంటి బాబుని అనుకుంటా, మాస్క్ వేసుకొని కూర్చున్నాడు. ఏంటి మాస్క్ వేసుకున్నాడే, ఎందుకు? అప్పుడేం కరోనా అయిపోయింది, అంత అయిపోయింది, కరోనా లేదు. ఇప్పుడు కరోనా లేదు కదా, ఎందుకు మాస్క్ వేసుకున్నాడు? గుడ్డల్లో దుమ్ము ఉంటుందండి ఏడన్నా, నాకు అనిపించింది ఏం మాస్క్ వేసుకున్నాడు. అప్పుడు నేను అడిగాను, ఎందుకు మాస్క్ వేసుకున్నావు అన్నా, చూడన్నా అని ఇట్లా తీశాడండి. అది పేలికలుగా అయిపోయినటువంటి డ్రెస్సు వేసుకుంటే ఇక దానికి ఉండే ప్రయోజనమే ఉండదు. నాకు అనిపించింది, దేవుని బిడ్డగా ఒక సేవకుడు చెప్పిన దానికి వేరొకరికి అది మనం ఇవ్వగలమపోయి ఇంపాసిబుల్. నాకు అనిపించింది, దేవునికి వీళ్ళు ఇచ్చినటువంటి విలువ స్థానం ఎంత, ఈమె అంట 2026 సంవత్సరాల క్రిందట ఆమె 160 రూపాయలు ఖరీదు చేసే మిక్కిలి విలువగల అచ్చ జటామాంసినిచ్చింది. అందుకే దేవుడు అంటున్నాడు, ఈమె నా ఎడల మంచి కార్యము చేశాను. హల్లెలూయా. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీవు మంచి కార్యం ఏంటి తెలుసా? నీ దేవునికి ఇచ్చేటువంటి సమయమైనా, నీ దేవునికి ఇచ్చే విలువైనా, నీవు దేవుని దగ్గర మోకరిల్లడమైనా, దేవుని వాక్యానికి నువ్వు విలువ కట్టడమైనా, నీ చేతుల్లో ఉండే బైబిల్ సంబంధించిన విషయమైనా, నీవు దేవునికి ఇచ్చే కానుకైనా, దేవునికి నువ్వు చూపేటువంటి విధేయతైనా, ఇఫ్ ఇట్ ఈస్ ద అల్టిమేట్ వన్, అది చాలా అన్నిటికంటే ప్రాముఖ్యమైనది, విశిష్టమైనది అయితే నువ్వు దేవుని ఎడల మంచి కార్యం చేస్తున్నావు. అదర్వైజ్ యు ఆర్ డూయింగ్ వెరీ రాంగ్ థింగ్. చాలా తప్పు పని మనం చేస్తున్నాం. ఏమనుకున్నది, నేను రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సర్వాధికారి, సర్వోన్నతుడైన దేవుని దగ్గరికి నేను వస్తుండగా ఐ షుడ్ నాట్ కమ్ విత్ ద లోయెస్ట్ వన్, చాలా తక్కువది బేకారీ తీసుకురాను, మిక్కిలి విలువగల అచ్చ జటామాంసిని తీసుకొని వచ్చాను. దేవుడు అంటున్నాడు, ఎవరైతే నా దగ్గరకు వచ్చేటప్పుడు ఇఫ్ యు ఆర్ నాట్ కేర్ఫుల్, మీరు శాపగ్రస్తులవుతారు. లెట్ us గివ్ ద బెస్ట్ ఫర్ ద లార్డ్.
ఎందుకంటే ఉదయాన్నే 5 నుంచి 6 గంటల వరకు ప్రార్థన జూమ్లో ఒకటి. దట్ ఈస్ ద బెస్ట్ టైం యూ కెన్ గివ్ టు ద లార్డ్. మిగిలిన టైం అంతా ఎవరో ఒకరు ఫోన్ వస్తారు, లేకపోతే నీకు కాలేజ్ లేదా ఇంకొక ఆఫీస్ ఏదో రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇఫ్ యూ గివ్ ద బెస్ట్ టు ద లార్డ్, అది దేవుని నువ్వు గణపరుస్తున్నావు, దేవుని గణపరుస్తున్నావు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి మనం ఇచ్చేటువంటిది ఏంటో ఆలోచించండి. దాన్ని బట్టే నువ్వు చేసేది మంచి కార్యం అని దేవుడు చూస్తాడు. చివరిదిగా ఒక భాగాన్ని చూపించి నేను ముగిస్తాను. మార్కు సువార్త 14వ అధ్యాయం 8వ వచనం. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించను. నాకు అనిపించింది, యేసు ప్రభువుకు అత్తరు పూస్తే యేసు ప్రభు ఏమంటున్నాడు తెలుసా? శిష్యులను చూసి కోపడి, ఈ నష్టం ఎందుకని ఆమెను మీరు అంటున్నారు కదా, ఆమె జోలికి పోకుడి, ఈమె నా ఎడల మంచి కార్యం చేశాను, ఈమె నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించు. నాకు అనిపించింది, యేసు ప్రభు ఎందుకు ఈ మాట అన్నాడు? ఒకరికి సెంటు పోయడం భూస్థాపన కాదు కదా, మరి ఎందుకు ప్రభు ఈ మాట అన్నాడు? దేవుని బిడ్డలారా, ఈమె యొక్క 3వ క్యారెక్టర్ ఇక్కడ ప్రభు మనకు చెప్పకనే చెప్తున్నాడు. చాలా సందర్భాలలో యేసు ప్రభు ఏమని చెప్పేవాడు తెలుసా? నేను భూలోకానికి ఎందుకు వచ్చానంటే, నేను నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాను, నేను చనిపోవడానికి వచ్చాను, నన్ను హింస పెడతారు, నేను అవమానపరచబడతా అన్నీ చెబుతూ ఉంటే శిష్యులు వింటున్నారు, కానీ నోబడీ ఈజ్ రెస్పాండింగ్, ఎవరు కూడా స్పందించడంలా. ఇప్పుడు ఏమేం చేసింది తెలుసా? యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు ఆలోచన చేసింది, యేసు ప్రభువుకు నేను ఏమి ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు అసలు యేసు ప్రభు ఏం చెప్పాడు? ఆలోచన చేయడం ప్రారంభించింది. యేసు ప్రభువుకు వస్త్రాలు ఇవ్వాలన్నా, యేసు ప్రభుకు ఏదైనా పండ్లు పలారాలు ఇవ్వాలన్నా, యేసు ప్రభుకి ఏదైనా మంచి వంట తీసుకుపోయి ఇవ్వాలన్నా, యేసు ప్రభుకి ఏమి ఇవ్వాలి? యేసు ప్రభుకి ఎవ్వరు ఇవ్వండి నేను ఇవ్వాలి. ఆలోచన చేసింది. యేసు ప్రభు యొక్క మాటను శ్రద్ధగా, ఆ పదం నేను చెప్తున్నా, శ్రద్ధగా ఆలోచించింది. యేసు ప్రభు ఏమంటాడు? ఎప్పుడైనా ఒక మాట అంటాడు, నేను చనిపోతే కదా, ఆయన చనిపోయినప్పుడు నాకు పర్మిషన్ ఉంటుందో లేదో, స్త్రీలకు పురుషుల శరీరాన్ని తాకేటువంటి అవకాశం చాలా రేర్గా ఉంటుంది యూదులలో. కాబట్టి చనిపోయినప్పుడు అవకాశం ఉంటుందో లేదో, ముందుగానే యేసు ప్రభువుకు నేను అత్తరు పూస్తా. దేవుని బిడ్డలారా, అందుకే ప్రభు ఏమంటాడు తెలుసా? యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనం చూడండి. వాడు ఇలాగ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ, వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగలించుచూ వచ్చెను కనుక. చాలు. ఇక్కడ యూదా ఇస్కరియోతు, ఇదే సంఘటన యోహాను 12లో మనకు కనబడుతుంది. అక్కడ యూదా ఇస్కరియోతుని గురించి ఒక మాట ఉంది. యూదా ఇస్కరియోతు శ్రద్ధ కలిగి, అందుకే నేను ఫస్ట్లో ఆ పదం ఉపయోగించాను, శ్రద్ధ కలిగి. ఒకటి దేని మీద శ్రద్ధ ఉంది? తను డబ్బు సంపాదించుకోవాలి, దొంగతనం చేయాలి, లేకపోతే ఆ డబ్బు ఏ రకంగా వెనుకేసుకోవాలి అనేటువంటి ప్లాన్లో శ్రద్ధ కలిగి ఉంటున్నాడు. కానీ ఈ స్త్రీ ఏమంటుంది తెలుసా? తనకు ఒక శ్రద్ధ ఉంది. యేసు ప్రభు బోధించినప్పుడు ఏం బోధించాడు? ఆ బోధకు సరిపోయినటువంటిది ఏదైనా ఇవ్వాలా? దేవుని బిడ్డలారా, బర్త్డే జరిగింది అనుకుందాం, ఒకవేళ మ్యారేజ్ డే జరిగింది అనుకుందాం, అన్నిటికంటే బెస్ట్ గిఫ్ట్ అని ఎవరు గిఫ్ట్ అంటారండి? మీరు మీ యొక్క జీవితంలో, మీ శరీరంలో నిజంగా మీకు అవసరంగా ఉండేటువంటిది ఎవరిస్తారో ఆలోచన చేసి ఇస్తారు. చూసారా? వీళ్ళ ఇంట్లో ఇది ఉంటుంది, వాళ్ళు ఇది ఇస్తారు, వీళ్ళు ఇది ఇస్తారు, ఎవరు ఇబ్బంది ఇచ్చారనుకుందాం, దాన్ని మనం చాలా జ్ఞాపకం పెట్టుకుంటాం. అబ్బా, వీళ్ళు మా గురించి ఎంత ఆలోచన చేశారు. మరియ దేవుని దగ్గరికి రాకముందు ఆలోచన చేసింది, నేను దేవునికి ఏమి ఇవ్వాలి. యూదా శ్రద్ధ కలిగి ఉంటున్నాడు, దొంగగా ఉంటూ శ్రద్ధ కలిగి ఉంటున్నాడు. మరియ దేవుని వాక్యం పైన శ్రద్ధ కలిగి, దేవుని వాక్యంలో తనకు దేవుడు ఇచ్చిన ప్రేరేపణను బట్టి మిక్కిలి విలువగల అచ్చ జటామం తీసుకొని వచ్చింది. దేవుని బిడ్డలారా, హౌ యు ప్రిపేర్. మూడవదిగా, నీ సిద్ధపాటే నిన్ను మంచి వ్యక్తిగా దేవుని దగ్గర ఉంచుతుంది. దేవునికి దగ్గరవడం మంచిది, అది మంచి కార్యం. దేవునికి శ్రేష్టమైనది ఇవ్వడం మంచి కార్యం. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఎంత ప్రిపేర్ అయ్యి వస్తున్నావు, అదే మంచి కార్యం. యేసు ప్రభు పుట్టినప్పుడు చాలామంది యేసు ప్రభు దగ్గరకు వచ్చారండి. కానీ జ్ఞానుల గురించి ఎందుకు రాశారంటే, మనం ఏమనుకుంటాం, వాళ్ళు జ్ఞానులు, వాళ్ళు సూపర్ జ్ఞానవంతులు, ఎక్కడి నుంచి వచ్చారు కదా. మనకి ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మనకు బైబిల్లో లేని కనపడితే, ఒంటెల మీద వచ్చారు. ఎవరికి తెలుసు ఒంటెల మీద వచ్చారని? మనం అనుకుంటాం ఒంటెల మీద వచ్చారని. ఒంటెల మీద వచ్చారు, కానీ
వాళ్ళు చిన్న అబ్బాయిగా ఉన్నటువంటి యేసు ప్రభు దగ్గరికి బంగారము, సాంబ్రాణి, బోలం ఎంత సిద్ధపడి వచ్చారో తెలుసా? బంగారం ఇవ్వాలి, ఆయన రాజు కాబట్టి, ఆయనకు బోలాన్ని సమర్పించాలి, ఆయన చనిపోతాడు కాబట్టి. దేవుడు దేన్ని బట్టి వాళ్ళని పరిశుద్ధ గ్రంథంలో ఉంచాడు తెలుసా? దే ప్రిపేర్డ్. ఎంతగా సిద్ధపడ్డారు వాళ్ళు, ఎంతగా సిద్ధపడ్డారు. నీ జీవితంలో ఎంతగా నువ్వు సిద్ధపడుతున్నావు, అదే నేను దేవుని దగ్గర మంచి వ్యక్తిగా ఉంచుతుంది, నీ కార్యాన్ని మంచిగా ఉంచుతుంది. అంటే నువ్వు చేసేటువంటి ప్రతి విషయంలో ఆలోచన చేయి, నేను చేసేటువంటిది దేవునికి నేను ఇచ్చేటువంటిది, నేను ప్రార్థన చేసేది, నేను పరిచయం చేసేటువంటిది శ్రేష్టంగా ఉండాలి. అంత మాత్రమే కాదు, ఇంతకంటే ఏమి ఎక్కువగా చేయగలను నేను. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అంటున్నాడు, యేసు ప్రభు చివరి బుధవారం ఏ రకంగా ఉంది తెలుసా? ఒక స్త్రీ మంచి కార్యం చేస్తూ ఉండగా తన బుధవారాన్ని ముగించాడు. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నీ ద్వారా దేవునికి మంచి కార్యాలు జరుగుతున్నాయా, చెడ్డ కార్యం జరుగుతుందా? నీ జీవితం ద్వారా చెడు బయటికి వస్తుందా, మంచి బయటికి వస్తుందా? నీ జీవితము, నీ యొక్క లైఫ్ స్టైల్, నీ యొక్క జీవిత విధానం దేవునికి ఏం తీసుకురావాలి తెలుసా? దేవునికి సంతోషం ఇచ్చి చెప్పాలి. అందుకే ప్రభు అంటాడు, ఈమె మంచి కార్యం చేసింది కాబట్టి 3 విషయాలు చెప్పాను. దేవునికి దగ్గరైంది వేరొకరి ఇంటిలో. రెండవదిగా, దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు దేవుడు ఎంత గొప్ప దేవుడు ఆలోచించి లోపం లేకుండా శ్రేష్టమైన మిక్కిలి విలువగల అచ్చజటమాంసి ఇచ్చి మంచి కార్యం చేసింది. మూడవదిగా, ఆమె సిద్ధపాటు, ఆమె ఆలోచన, ఆమె తలంపులు దేవుని బిడ్డలారా మంచి కార్యం చేసింది. అందుకే ప్రభు అంటాడు, ఈమె జోలికి వెళ్ళకుడి. నీ జీవితంలో నువ్వు మంచి కార్యం చేసే వ్యక్తివైతే దేవుడు సీన్లోకి వచ్చి అంటాడు, ఈమె జోలికి వెళ్ళకుడి. ఈరోజు మన జోలికి అన్నీ తగులుకుంటున్నాయా? ఎక్కడో మంచి కార్యం లేకుండా ఉంది. చెడు కార్యాల వైపు మొగ్గు చూపాం, చెడు మన జీవితంలో అధికమవుతుంది. మంచి కంటే చెడు ఎక్కువ అవుతుందా? అలాగైతే దేవుడు పక్కకి వెళ్ళిపోయాడు, సాతాను నీ జోలికి వస్తున్నాడు. ఈరోజు ప్రభు మాట్లాడుతుండగా, దేవా నా జీవితంలో ఏ మంచి కార్యం లేదో నాతో మాట్లాడావు, నా జోలికి ఏవేవో వస్తున్నాయంటే నాలో మంచి కార్యం లేదు ప్రభువా, నన్ను దర్శించు ప్రభువా. అందరం కలిసి ప్రభు దగ్గర ప్రార్థన చేద్దామా? ఒక మాటకు లోబడేటువంటి వ్యక్తిగా నేను నువ్వు సరి చేసుకుంటూ దేవుని దగ్గర సమర్పించుకునే సమయం ఇదే. దేవునికి దూరం కాకుండా దగ్గరైనటువంటి మరియా మంచి కార్యం, లోకానికి దగ్గర అవడం చెడు కార్యం, పాపానికి దగ్గర అవడం చెడు కార్యం, దేవుని వాక్యానికి, దేవుని సన్నిధికి, దేవుని ఆరాధనకు, దేవుని యొక్క సేవకు దూరం కావడం అది మంచి కార్యం కాదు. దగ్గర కావడమే. లేదా సరి చేసుకుందాం. దేవునికి దూరం అయిపోయావా? ప్రార్థన తగ్గిపోయిందా? వాక్యానికి దూరం అయిపోయావు? మొదటి ప్రేమ వదిలేసావా? అలాగైతే తిరిగి దేవుడు పిలుస్తున్నాడు, కమ్ బ్యాక్, తిరిగి నా దగ్గరికి రా. మంచి కార్యం నీలో చూడాలి ప్రభు. అదే దేవుణ్ణి సంతోషింపచేస్తుంది. ఎవ్వరు చేయని మంచి కార్యం, 12 మంది అపోస్తలులు, 70 మంది శిష్యులు చేయని మంచి కార్యం ఈమె చేసింది. మంచి కార్యాలు చేసేవారు ఎప్పటికీ తక్కువగా ఉంటారు. ఆ తక్కువ గుంపులో నువ్వు ఉన్నావా లేదా పరీక్షించుకో. సరి చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవా నీకు వందనాలు. సైన్యములకు అధిపతి అయిన దేవా నీకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించి కీర్తించుకొని ఆడుతుంటున్నాం. రాజాది రాజువు, మహాగణుడవు, మహోన్నతుడవు నైనా, సత్య స్వరూపివి నీవునైనా. నీవు మాట్లాడితే మా నిజ స్వరూపాలు కనబడతాయి ప్రభా. వాక్యం అనే అద్దం మా దగ్గర నిలబడితే మేమెవరమో మాకు తెలుస్తుంది ప్రభా. తండ్రి, ఈ స్త్రీ యొక్క మంచి కార్యము మా ఎదుట అద్దమై నిలబడింది నాయన. అవును తండ్రి, నీకు ఎన్ని మార్లు దూరం అవుతున్నామో, తెలిసి దూరం అవుతున్నామో తండ్రి, దేన్ని బట్టి దూరం అవుతున్నామో నాయనా మీరే దర్శించండి. స్వస్థ చిత్తుడైనటువంటి వ్యక్తి యేసు పాదముల యొద్ద కూర్చున్నాడు ప్రభా. అవును తండ్రి, మా జీవితాల్లో మేలు పొందుతూ, ఆశీర్వాదాలు పొందుతూ నీకు దూరం అయిపోతున్నామేమో నాయనా. దేవా మమ్మల్ని క్షమించండి. మాలో చెడు కార్యం నీకు దూరం అయిపోవడమే, నీ సన్నిధికి, నీ వాక్యానికి, నీ పిలుపుకు, నీ పరిచర్యకు దూరం కావడమే నాయన. ఎక్కడ మా జీవితంలో అది ఉందో అది యేసు నామమందు తొలగిపోవును గాక. ఏ సాతాను శక్తులు, వ్యక్తులు, ప్రభావం మా జీవితం పైన పనిచేస్తుందో దేవా మంచి కార్యమే మా జీవితాల్లో ఉండును గాక. ప్రతి చెడు కార్యము తొలగిపోవును గాక. యేసు నామమందు తొలగిపోవును గాక. యేసు నామమందు తొలగిపోవును గాక. దేవా మీరే మమ్మల్ని దర్శించండి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు తండ్రి. మిక్కిలి విలువగల
అచ్చ జటామాంసి అత్తరు బుడ్డిని ఆమె తీసుకురావడంలో నీకు ఇచ్చిన విలువ ఏంటో మేము చూడగలం ప్రభా. నీకు ఇచ్చిన ప్రాధాన్యత ఏంటో మేము చూడగలం ప్రభా. మా జీవితాల్లో అత్యంత ప్రాధాన్యత మీకే మేము ఇచ్చుదుముగాక. అన్నిటికంటే అందరికంటే అత్యధికమైన ప్రాధాన్యత మీకే ఉండునుగాక, మీకే ఉండునుగాక. అన్నిటికంటే అందరికంటే దేవా, అన్ని విషయాల కంటే అత్యధికమైన ప్రాధాన్యత నీకు ఇచ్చుదుముగాక. నాయనా, మా శ్రద్ధ ఆత్మీయ విషయాల పట్ల, ప్రభువు పట్ల ఎల్లప్పుడూ ఉండినట్లుగా సహాయం చేయండి. ఎంత దూరదృష్టి కలిగిన స్త్రీ ప్రభా తండ్రి, నీ మరణాన్ని దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నీ యొక్క మరణానికి సంబంధించిన విషయాల్లో శ్రద్ధ కలిగినటువంటి స్త్రీ నాయన. అవును తండ్రి, మా జీవితాల్లో వ్యర్థమైన శ్రద్ధలు తొలగిపోవును గాక. అనవసరమైన ఇంట్రెస్ట్ అన్ని యేసు నామమందు వ్యర్థమైపోవును గాక. దేవుని విషయాల పట్ల, దేవుడు మాకిచ్చిన భారం పట్ల శ్రద్ధ కలిగి మేము ముందుముగాక. నైనా, మీరే మమ్మల్ని దర్శించండి, మీ కార్యాలు మీరు జరిగించుమని ప్రార్థన చేస్తున్నా. లైవ్ లో ఎంతమంది సందేశం వింటున్నారో వారొక్కొక్కరి పైన నా దేవుని హస్తము దిగివచ్చునుగాక, నా దేవుని కార్యములు జరుగునుగాక. దేవా, దర్శించి దీవించి మహిమను పొందుమని, అంధకార శక్తులను అపవిత్రాత్మ క్రియలను లయపరుస్తూ మీరే మహిమ పొందుమని. మా ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ప్రతి పరిస్థితి నీకు తెలుసు ప్రభా. న్యాయాధిపతివైన దేవుడవు మీరు ప్రభా, న్యాయము తీర్చేటువంటి దేవుడవు ప్రభా. నీ న్యాయము కోసం మేము చూస్తుండగా మేము చూడబోతున్నాం ప్రభా. మా ప్రతి మొర మీ సన్నిధి చేరుతూ ఉండగా మా దేవుని యొక్క న్యాయం కనబడును గాక, మా దేవుని యొక్క న్యాయాన్ని మేము చూచుదుము గాక. అన్ని విషయాల్లో తండ్రి, నీకు వ్యతిరేకంగా రూపొందించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని సెలవిచ్చావు ప్రభా. ప్రతి సిట్టింగ్ లో మేము ప్రార్థన చేస్తుండగా నాదా సహాయం చేయమని మొరపెట్టే తండ్రి, నీ సేవకుల రక్తానికి తీర్పు తీర్చే దేవుడవు ప్రభా. కార్యాలు జరిగించుమని ప్రార్థన చేస్తుంటున్నాం. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మీ చేతులకు అప్పగిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుమని యేసయ్య నామమున ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది, రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.